నీరు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నియామకాల నోటిఫికేషన్ విడుదలయ్యాయి. అవే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. గ్రూప్ 1 2 సార్లు రద్దయింది, గ్రూప్ 2 2 సార్లు వాయిదా పడింది, గ్రూప్ 3 పరీక్ష తేదీ కూడా తెలపలేదు, గ్రూప్ 4 ఏమవుతుందో తెలియని అయోమయపు పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో యువత ప్రవళికలాగా జీవితాన్ని ఆత్మార్పణం చేసుకోకుండా, నిరాశ చెందకుండా, అడుగడుగున అడ్డంకులు ఎన్ని ఎదురైనా అడుగులు తడబడకుండా లక్ష్యం వైపుకే అడుగులు వేస్తూ కూటికి గతిలేని కట్టిక పేదరికంలో అమ్మా నాన్నలు కూలి పనులు చేసుకుని కాలం వెల్లదీస్తుంటే, కన్నవారి కష్టాన్ని చూసి ఎదిగిన బిడ్డగా బాధ్యతలు భుజాన వేసుకుని చేతిలో ఉన్న ఒకే ఒక్క అక్షర ఆయుధం అయిన చదువుని నమ్ముకుని కట్టుబట్టలతో పట్టణానికి బయలుదేరి కోచింగ్ అని, మెటీరియల్ అని, హాస్టల్ అని, స్టడీ హాల్ అని రూపాయి లెక్క పెట్టుకుని మరీ ఖర్చు పెట్టుకుని అర్ధాకలితో కడుపు మార్చుకుని అర్ధరాత్రి వరకు పుస్తకాలతో కుస్తీ చేస్తూ రాత్రి పగలు అది తేడా లేకుండా నెలలు దీక్షగా చదివి ప్రతి నెల కాయ కష్టం చేసి అమ్మా నాన్నలు పంపే డబ్బుల్ని చూసి గుండెల్లో దాగిన బాధ కన్నీళ్ళ రూపంలో కట్టలు తెంచుకుని వస్తున్న మహావృక్షంలో ఉన్న ఆకులు అనే అల్లజడులను కాకుండా పక్షి కన్నునే చూసిన అర్జునులా గురి తప్పకుండా చుట్టుముట్టిన సమస్యలు ఎన్ని ఉన్నా నీకు కావలసిన ఒకే ఒక్క ఉద్యోగం అనే లక్ష్యాన్ని ఉద్యమిస్తూ ఈ తెలంగాణలో ఎన్నిసార్లు పరీక్షలు రద్దయినా రాయాల్సిందే మనం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గమ్యాన్ని చేరాల్సిందే మనం. వాయిదాలు ఎన్ని పడ్డా విలువైన భవితను వెలుగులతో నింపవలసిందే. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇంకెన్నాళ్ళో లేదు మిత్రమా. ఆత్మవిశ్వాసంతో ఆకాశాన్ని అందుకుందాం.